నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. పేరులో స్టార్టింగ్ లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఇంతవరకు పేరులో స్టార్టింగ్ లెటర్ 6 లెటర్ వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో పేరులో స్టార్టింగ్ లెటరు ఎస్ లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీళ్ళ బలాలు బలహీనతలు, వీళ్ళు ఏ దైవాన్ని పూజించాలి అనేది తెలుసుకుందాం. పేరులో స్టార్టింగ్ లెటరు ఎస్ లెటర్ ఉన్నవాళ్ళు వీళ్ళందరితో కలిసిపోతారు, కలిసిపోయే విధంగా నడుచుకుంటారు, కలుపుగోలుతనంగా ఉంటారని అర్థం. ఈ ఎస్ లెటర్ వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్, చాలా టాలెంటెడ్గా ఉంటారు. వీళ్ళ క్యారెక్టరే డిఫరెంట్ క్యారెక్టరు. వీరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. వీళ్ళ మనసులో ఏ కపటము లేనట్లుగా ఉంటారు. వీళ్ళ దగ్గర మంచి నాలెడ్జి ఉంది. వీరు ఏ పని చేసినా, ఏ సంస్థల్లో ఉన్నా కానీ వీరి బాస్ దగ్గర నమ్మకంగా ఉంటారు. ఏ కంపెనీలో కానీ ఏ అధికారుల వద్ద కానీ పనిచేసినా నమ్మకంగా, ఆ అధికారంలో కానీ కంపెనీలో కానీ అధికారుల దగ్గర నమ్మకంగా ఉంటారు. నమ్మకస్తులని చెప్పుకోవాలి వీళ్ళని. వీళ్ళు ఏ పనిలో అయినా సరే వీళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఒక గుర్తింపు కావాలి వీళ్ళకి. వీళ్ళు ప్రాబ్లమ్స్ ఏదైనా సరే సాల్వ్ చేస్తారు. దానికి సాల్వ్ చేసేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళకి రకరకాల ప్లాన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీరికి పక్షపాతం ఉండదు. వీరికి వీళ్ళ సిద్ధాంతాలు వీళ్ళకే ముఖ్యం. దానికోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు, త్యాగాలు కూడా చేస్తారు. వీళ్ళు ఏదైనా కానీ త్యజించడంలో వీళ్ళే ఫస్ట్. ఏ త్యాగమైనా సరే చేసేదానికి సిద్ధంగా ఉంటారు. ఏ రంగాలలో అయినా సరే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీళ్ళకి. వీరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగానే ఉంటాయి వీళ్ళకి. వీళ్ళంతా మంచివాళ్ళు లేరు, వీళ్ళంతా చెడ్డవారు లేరనే చెప్పుకోవాలి. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ అన్నట్టుగా ఉంటారు వీళ్ళు, ఈ ఎస్ లెటర్ వాళ్ళు. ఈ ఎస్ లెటరు చాలామందికి ఉంటుంది. మంచి లీడర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి వినయ విధేయతలు కలిగి కూడా ఉంటారు. మంచి విద్య ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు టీచర్లుగా కానీ ప్రొఫెసర్లుగా కానీ బాగా రాణిస్తారు. ఇతరులకు సహాయపడతారు. మంచి ఎనర్జెటిక్గా ఉంటారు వీళ్ళు. వీళ్ళ జీవితంలో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కోసారి విడాకుల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యారేజ్ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ ఆడవాళ్ళైతే పుట్టింటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఎస్ లెటర్ పేరులో స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళకి అంత ఆరోగ్యంగా మంచిది కాదు. ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు చాలా ఉంటాయి వీళ్ళకి. ఈ ఎస్ లెటరు భార్యకు ఉంటే భర్త బాగా డబ్బు సంపాదిస్తాడు, కానీ భార్య ఆరోగ్యం బాగుండదు. ఆడవారికి ఈ ఎస్ లెటరు పేరు మొదటిగా ఉన్నవాళ్ళు మాత్రం స్వతహాగా మంచివారే, క్రియేటివిటీ ఉంటుంది, స్వతంత్రంగా కూడా ఉంటారు. వీళ్ళ సినీ రంగంలో అయితే మాత్రం బాగా రాణిస్తారు. ఈ ఎస్ లెటరు వర్ణమాలలో 19వ సంఖ్య. చాల్దీయంలో దీని వాల్యూ వచ్చేసి 3. ఇది ఎలా ఉంటుందంటే ఒక పాములాగా ఉంటుంది, రావుకేతుల్లాగా పాములాగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ ఎస్ లెటర్ ఆడవాళ్ళు పెట్టుకోకపోవడమే చాలా మంచిది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి కొంచెం ఈ ఎస్ లెటర్తో కొంచెం జాగ్రత్త. దాని పక్కన మంచి సంఖ్య ఉండే లెటర్ పడాల, అప్పుడు వీళ్ళకి బాగుంటుంది.
వీళ్ళు ఈశ్వరుణ్ణి ధ్యానం చేసిన మంచి ఫలితాలు అనేటి ఉంటాయి. దత్తాత్రేయుడిని పూజించిన, రాఘవేంద్ర స్వామిని పూజించినా కానీ మంచి ఫలితాలు అనేటి ఉంటాయి. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.